ఎల్పీజీ గ్యాస్ మన వంటగదిలో ప్రతిరోజూ ఉపయోగించే ముఖ్యమైన ఇంధనం. కానీ ఈ గ్యాస్ ఎక్కువగా దేశంలో తయారవదు. భారతదేశం ఉపయోగించే ఎల్పీజీలో సుమారు 80–85% విదేశాల నుంచి దిగుమతి అవుతుంది. అందులో పెద్ద భాగం మిడిలీస్ట్ దేశాలైన ఖతార్, సౌదీ అరేబియా, యుఏఈ వంటి దేశాల నుంచి వస్తుంది. ఈ ఎల్పీజీ ట్యాంకర్లు ప్రపంచంలో అత్యంత కీలకమైన సముద్రమార్గం స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ గుండా ప్రయాణిస్తాయి. ప్రపంచంలోని చమురు మరియు గ్యాస్ సరఫరాలో సుమారు 20% ఈ మార్గం గుండా వెళుతుంది. ప్రస్తుతం మిడిలీస్ట్ ప్రాంతంలో యుద్ధ ఉద్రిక్తతలు పెరిగితే ఈ సముద్ర మార్గంలో భద్రతా సమస్యలు పెరగవచ్చు. దానివల్ల కొన్ని సందర్భాల్లో నౌకలు ఆలస్యం కావడం, రవాణా ఖర్చులు మరియు బీమా ఖర్చులు పెరగడం జరుగుతుంది. ఇది అంతర్జాతీయ మార్కెట్లో చమురు మరియు ఎల్పీజీ ధరలపై ప్రభావం చూపుతుంది. భారతదేశంలో ప్రస్తుతం సుమారు 2–3 వారాలకు సరిపడే ఎల్పీజీ నిల్వలు సాధారణంగా ఉంచుతారు. అదే సమయంలో ప్రభుత్వం మరియు ఆయిల్ కంపెనీలు వేరే దేశాల నుంచి కూడా ఎల్పీజీ తీసుకువచ్చే ఏర్పాట్లు చేస్తుంటాయి. అందుకే యుద్ధ పరిస్థితులు ఉన్నప్పటికీ ఇళ్లల్లో ఉపయోగించే ఎల్పీజీ గ్యాస్ వెంటనే కొరతగా మారే పరిస్థితి సాధారణంగా ఉండదు. కానీ అంతర్జాతీయ మార్కెట్లో ధరలు మారితే గ్యాస్ ధరలపై కొంత ప్రభావం పడే అవకాశం ఉంటుంది.